సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయంలో 7వ శ్లోకం గురించి తెలుసుకుందాము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పదౌ విసృజామ్యహం. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: సర్వజీవరాశులు కల్పక్షయములో నా ప్రకృతి యందే లీనమగుచున్నవి. కల్వాదిలో నేనే తిరిగి వాటిని పుట్టించుచున్నాను. వివరము: జీవరాశుల తలలో 4 చక్రముల చక్రం ఒకటి బిగించబడి ఉన్నది. జీవరాశుల తలలో 4 చక్రముల చక్రం ఒకటి బిగించబడి ఉన్నది. బ్రహ్మనాడి ఇరుసుగా గల ఆ 4 చక్రములు పైనుండి వరుసగా 1 బ్రహ్మచక్రము, 2 కాలచక్రము, 3 కర్మచక్రము, 4 గుణచక్రము కలవు. పైనుండి బ్రహ్మచక్రము 2 భాగములుగా విభజించబడి సగభాగములో ప్రపంచము ఉండునట్లు, సగభాగములో ప్రపంచము లేనట్లు నిర్ణయించబడి ఉన్నది. బ్రహ్మచక్రము సగభాగము తిరుగునప్పుడు ప్రపంచమున్నది. సగభాగము తిరుగుటకు పట్టు కాలము 1000 యుగములు. ప్రపంచమున్న 1000 యుగముల కాలము పరమాత్మకు పగలుగా, ప్రపంచమున్న 1000 యుగముల కాలము పరమాత్మకు పగలుగా, ప్రపంచము లేని కాలము పరమాత్మకు రాత్రిగా చెప్పుకున్నాము. పగలు 1000 యుగముల కాలమును కల్పము అంటున్నాము. కల్పము మొదటిలో ప్రపంచ పుట్టుక, కల్పము చివరిలో ప్రపంచ క్షయము అనగా నాశనమని తెలియాలి. దీనిని బట్టి ప్రపంచము మొదటి నుండి చివరి వరకు 1000 యుగముల కాలములో బ్రహ్మచక్రము సగము చుట్టూ తిరుగుచున్నది. అలాగే దాని క్రింద చక్రమైన కాలచక్రము సంవత్సరమునకు ఒక చుట్టూ తిరుగుచున్నది. కాలచక్రము కంటే కింద గల కర్మచక్రము దినముకు ఒక చుట్టూ తిరుగుచుండగా, దానికంటే క్రింద గల గుణచక్రము గంటకు ఒక చుట్టూ తిరుగుచున్నది. అన్నిటికంటే కింద గల గుణచక్రము 3 భాగములుగా విభజించబడి ఉన్నది. దానిలోనే ఏదో ఒక భాగములో జీవుడు నివాసముండును. జీవుని నివాస కేంద్రము నుండి యుగ పర్యంతము లెక్కాచారము కలదు. జీవుడు నివసించు గుణభాగములోని గుణములు మంచివి 6, చెడువి 6, మొత్తము 12 కలవు. ఒక్కొక్క గుణము నవగ్రహముల ప్రకారము 9 భాగములుగా విభజించబడి ఉన్నవి. 12 గుణములు 9 భాగములుగా విభజించుట వలన మొత్తము 12 × 9 = 108 భాగములుగా విడిపోయి ఉన్నవి. 108 గుణములు గల గుణభాగములో జీవుడు నివసిస్తున్నాడని ముఖ్యముగా గుర్తించుకోవలెను. ఒక్కొక్క జీవుని శరీరములలో 3 గుణ ఆవరణములలో ఏదో ఒక భాగమున నివాసం ఉండుట వలన, 1 గంటకు గుణచక్రము ఒక చుట్టూ తిరుగుట వలన 3 గుణ ఆవరణములోని మొత్తము ముఖ్య గుణములు 12 × 3 = 36. 1 గంటకు తిరుగునట్లు అవుచున్నది. అందువల్లనే పూర్వం పెద్దలు ఇతరులను గూర్చి చెప్పేటప్పుడు వానికి గంటకు 36 గుణములు మారుతుంటాయన అనటము పరిపాటైపోయినది. మనకి పెద్దలు ఇలా అనేవారు, గంటకు 36 గుణములు ఉన్నాయి అని. అలా 1 గంటకు గుణచక్రంలోని 3 ఆవరణముల్లో ఉన్న 36 గుణములు తిరుగుచుండగా ఒక దినమును కనగా 12 గంటల కాలమునకు 36 × 12 = 432 గుణములు పూర్తగినట్లు మారినట్లు అగును. మానవుని పగలు కాలములో 432 గుణములు తిరుగుచున్నవి. పగలు కాలములో పరమాత్మ పగలు కాలము 1000 యుగములు కావున
మానవుని పగలను 1000 మార్లు హెచ్చించవలసి వచ్చినది. దాని ప్రకారము 1000 మార్లు మానవుని పగలను హెచ్చించి చేసుకొనుట వలన మానవుని పగలలోని 432 గుణములను 1000 మార్లు హెచ్చించవలసి వచ్చినది. అప్పటికి మొత్తము 4,32,000 గుణముల సంఖ్య వచ్చినది. గుణముల వలనే ఈ ప్రపంచము పెరుగుట తరుగుట జరుగుచుండుట వలన ఆ గుణముల సంఖ్యనే ఆధారము చేసుకుని ఒక యుగ కాలమును నిర్ణయించవలసి వచ్చినది. ఈ లెక్క ప్రకారము మొదటి కలియుగము 4,32,000 సంవత్సరములు, రెండవదైన ద్వాపర యుగము దానికంటే రెండింతలు 8,64,000 సంవత్సరములు, మూడవదైన త్రేతాయుగము మూడింతలు 12,96,000, నాలుగవదైన కృతయుగము నాలుగింతలుగా 17,28,000 సంవత్సరములు. ఈ విధముగా యుగముల ఆయుష్ నిర్ణయించబడినది. నాలుగవదైన కృతయుగముతో ప్రపంచము మొదలు నాలుగవదైన కృతయుగములో ప్రపంచము మొదలు పెట్టబడినది. 4 యుగములు 250 మార్లు జరిగినట్లయితే 1000 యుగములు అగును. 4 యుగముల లెక్క ప్రకారము మొత్తము సంవత్సరములు. ఇక్కడ భగవద్గీత చూసుకుంటే మొత్తం ఇప్పుడు దాకా మనం చదువుకున్నవి ఇలా ఉన్నాయి. 4 యుగములు 250 మార్లు జరిగిన ఇక్కడ మొత్తము సంవత్సరములతో 43,20,000 ఇంటూ 250గా మనం హెచ్చించి చూసుకుంటే 108 కోట్ల సంవత్సరములు మొత్తము సంవత్సరములు అగును. పరమాత్మ పగలు 108 కోట్ల సంవత్సరములు. 108 ఉపగుణములకు ప్రతీకగా ఉన్నవి. మానవుని పగలు కాలములో 432 గుణములు తిరుగగా 4వ యుగమైన కలికాలము 4,32,000 సంవత్సరములైనవి. 4 యుగముల మొత్తము కాలము 43,20,000 జీవుని గుణ ఆవరణములో జీవుడుండు గుణముల సంఖ్యను బట్టి యుగముల వరకు లెక్కించి నిర్ణయించబడి ఉన్నది. జీవుని గుణములను కేంద్రముగా చేసుకొని నిర్ణయించబడిన లెక్కాచారమే యుగములు. యుగములతో కూడుకున్న కల్పము ఇప్పుడు అర్థమైందనుకుంటాము. కల్పం అంటే 108 కోట్ల సంవత్సరములని. ఈ కల్పం మొదలైనప్పుడు జీవులు పుట్టుట, ప్రపంచం ఏర్పడుట జరుగునవి. కల్పము నాశనమైనప్పుడు సర్వము నాశనము చెందిపోవునని కూడా తెలియవలెను. ఇక్కడ ఈ విషయమునే భగవంతుడు తెలుపుచు, కల్ప అంత్యములో సర్వజీవులు నా ప్రకృతి యందే లీనమగుచున్నవని, కల్పాదిలో సర్వజీవులను నేనే తిరిగి పుట్టించుచున్నానని అన్నాడు. ఎంతో వివరంగా ఈ శ్లోకంలో స్వామివారు జ్ఞానాన్ని వివరించి తెలియజేశారు. అందరికీ నమస్కారం.